ఏం జరుగుతుంది? ఎప్పుడు రిలీజు? June 27th. నేను చాలా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని తెలుస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. మోహన్ బాబు యూనివర్సిటీ విల్ స్టార్ట్ VFX కోర్స్. ఏంటో ఫోటో గొప్ప అవన్నీ గ్రాఫిక్స్ రా. 2008 దాకా విదేశాల నుంచి కూడా ప్రాజెక్టులు తీసుకుని చేసాం. 2009 దాకా. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు? భయం వేస్తున్నాను, భయం వేస్తుంది. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? కానీ ఎలాగ బయటికి తీసుకురావాలో తెలియకపోవడం వల్ల అలా టాలెంట్ కిల్ అయిపోతుంది. ఇవన్నీ గాలివాన్లో గట్టు మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా వాళ్ళు వింటారు. నాన్నకు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు సరిగ్గా ఆడతలేదు. అసలు నువ్వు ఎంతవరకు రావటమే పెద్ద గొప్ప. 100 రూపాయలు సంపాదించే మా బిజినెస్లన్నీ 17 రూపాయలకి అయింది అంకుల్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇప్పుడు ఒక నటుడుగానే ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనెట్ అంకుల్. నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. కానీ నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు కూడా. ఇప్పుడు పెద్ద అందగాన్ని ఏం కాదు నేను. ఏం చేద్దామంటావు మరి? నేను దేవుడిని ఒకటే అడిగేవాడిని, నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నీ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి. తగ్గించుకుంటే మంచిది. ఐ లవ్ యాక్టింగ్. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ. ఎండలో తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. మీ నాన్న కానీ నిన్ను మీ అందరిని చూస్తే నాకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది. ఒక రోజు కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. చాలా కోపం వస్తుంది, మామూలు కోపం కూడా కాదు. అదే అర్థం కావట్లేదు. ఈ పాట నీకు అర్థమై ఉంటది కదా. అంకుల్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, వీఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్. ఎందుకు? మడ్డగుడు బాలకృష్ణ గారు ఉంటాడు, ఆయన ఎవరు లేకుండా ఇప్పుడు ఏమన్నా ఉన్నారేమో నాకు తెలియదు కానీ 1-2 years వరకు ఒంటరిగానే తిరిగాడు. అంతేగా. అండ్ చాలాసార్లు మాకు ఉన్న మిస్టేక్ కూడా ఏంటంటే, విష్ణు బాగున్నావా అని అంటారు కొంతమంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మీరు చెప్పే బౌన్సర్లు కానీ లేకపోతే మన చెంచాలు కానీ ఇంకోళ్ళు కానీ ఉంటే వేసేసాడు, బాగా వేసేసాడు. చెంచా ఇస్ రాంగ్ వర్డ్. మీ జనరేషన్, మా జనరేషన్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం మాట్లాడితే ఎవరికి ఫీల్ అవుతాడో, ఎక్కడ ఫీల్ అవుతాడో తెలీదు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్ళం మేమందరం. అంటే మా ఫాదర్స్ వాళ్ళందరూ చేయలే. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ముగ్గురు చూస్తా అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. చెప్పాను మా వెంకీ అలాంటి కాదని. నేను అలాంటి వాడినే పింకి, అలాంటి వాడినే. తనకొంది, నీ రిలీజ్ నీకొంది. ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేము.